తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి సెక్యూరిటీ అంతా కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నిరంజన్తో మాట్లాడి బయటకు వచ్చారు. చాలా ఒక 40 నిమిషాలకు వరకు నిరంజన్ పవన్ కళ్యాణ్తో మాట్లాడి చూస్తున్నాం. ఫ్యాన్స్ అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వారితో అభివాదం చేస్తూ సెకండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నమస్కరిస్తూ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ తెలంగాణ ప్రజలకు నమస్కారం చేసినటువంటి దృశ్యాలు మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన మాట్లాడి తర్వాత నేరుగా ఆయన ఈ కిందికి వచ్చేటువంటి పరిస్థితి స్థానికమైనటువంటి జనసేన నేతలతో మాట్లాడి కింద కొంతమందిని కలిసేటువంటి ప్రయత్నం చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కిందికి దిగారు. ప్రస్తుతం ఇప్పుడు నిరంజన్ ఒక్కడే పైన నిరంజన్ సంబంధించినటువంటి తండ్రి తల్లి వీరంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులతో ఆయన ఫోటో దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థానిక పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీలు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక లోకల్ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి గన్మెన్లంతా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు పవన్ కళ్యాణ్ కిందకు దిగుతూ వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కొత్త లుక్లో ఈసారి ధోతి పాయింట్ షర్ట్ కాకుండా ధోతితో ఇట్లా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది జనసేన ఫ్యాన్స్ అంతా కూడా ఎర్ర కండువాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫోటోలు నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానాన్ని చాటుకునే విధంగా ఫ్యామిలీస్ కావచ్చు, చాలా కుటుంబాలు వారంతా కూడా పవన్ కళ్యాణ్ కలిసే